మీరు అవతార పురుషుడు. అగోరి బాబా, మీరు ఒక అద్భుతం. ఏవండి, నేను చెప్పేది వినండి. ఆవేశపడకుండా నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. ఎవండి, ఆగండి. ఎవండి, ఎవండి, చెప్పేది వినండి. అరే, ఏం వినాలి సకు? నువ్వు మా అమ్మ ప్రవర్తనని ఎందుకు సమర్థిస్తున్నావు? ఏంటిది? తంత్రం, మంత్రం, అఘోరి విద్యలతో ఆ బాబా అందరినీ ఇబ్బంది పెట్టాడు. ఊళ్ళో నిప్పులు వర్షం కురిపించాడు. ఇంకా గంగిని కిరాతకంగా బలిగిపోయాడు. గుర్తులేదా నీకు? అంతేకాదు, ఎన్నోసార్లు నిన్ను చంపబోయాడు. ఇన్ని దుర్మార్గాలకి ఒడిగట్టాడు కాబట్టే గ్రామస్తులు ఆయన్ని శిక్షించారు. కానీ అమ్మ ఆయన్ని దేవుడిలా కొలుస్తోంది. ఈ ఘోరాన్ని మనం చూస్తూ ఊరుకోవాలా సకు? తను చేస్తుందే కాకుండా మనల్ని కూడా ఆయన్ని పూజించమంటోంది. అసలు ఏమిటిది? ఇక నా వల్ల కాదు సకు. ఏవండి, కాస్త వినండి. నాకు మీ కోపం అర్థమవుతుంది. అది వాస్తవమే, నేను కాదనడం లేదు. నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే విషయం. మీరు అత్తయ్య గారి దృష్టితో చూడండి. అరే ఏవండి, అత్తయ్య గారు తప్పుడు వ్యక్తినే పూజిస్తున్నారు, కానీ మనస్ఫూర్తిగా పూజిస్తున్నారు. మరి ఆవిడికి నాగోజీ బాబా గారి మీద ఉన్న భక్తి ఒక్క రోజులో ఎలా పోతుంది చెప్పండి? చూడండి, మనమందరం తప్పులు చేస్తాం, కానీ సరిదిద్దుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా. మీరు ఆవిడికి సమయం ఇచ్చి తీరాలి. దయచేసి ఆవిడ్ని అర్థం చేసుకోండి. ఏవండి, ఆ నాగోజీ బాబా గారు తిరిగి రారు, కానీ ఆయన్ని మర్చిపోవడానికి అత్తయ్య గారికి మనం కొంత సమయం ఇవ్వాలండి. నాగోజీ, నువ్వు అదృష్టవంతుడివి. ఒరే, నీ పిలుపుని జింగురబా విన్నాడు. అందుకే నన్ను పంపించాడు నీకు సహాయం చేయమని. అంటే నా వేదనని గుర్తించారు మీరు, నా గురువు జింగురోబా. చూడండి, నా రక్తంతో ఈ గోడ మీద జింగురోబా చిత్రాన్ని గీశాను. అవును, నేను ఆయన్ని ఆహ్వానించాను. నేను ప్రాణత్యాగం చేసి నాకెక్కడ జరిగిందంతా తెలుసు. నువ్వు మాట్లాడి అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నావు. ఇదే ఈ అలవాటు మంచిది కాదు, మార్కో. నువ్వు ఈ స్వభావం వల్లే అవమానాలు పాలయ్యావు. ఊళ్ళో వాళ్ళందరి చేత చిత్తకొట్టించుకున్నావు. నువ్వు తెలివి తక్కువ వాడివి నాగోజీ. కానీ ఇప్పుడు నీ పట్టుదల, అంకిత భావాన్ని చూసి జింగురోబా మురిసిపోయాడు. అందుకే సకూని చంపడానికి నీకు ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుని నన్నెక్కడికి, నీ దగ్గరికి పంపాడు. కానీ బాబా, ఇప్పుడు ఈ కారాగారం నుంచి బయటికి వెళ్ళడం ఎలా? నేను ఇక్కడికి ఎలా వచ్చానో అరా. నాగోజీ, బాబా, బాబా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? భావోద్వేగాలు, కరుణ, వాత్సల్యం ఇలాంటి వాటికి మన మనసులో స్థానం ఉండకూడదు. సమయం చాలా తక్కువగా ఉంది, గుర్తుంచుకో. రాబోయే పౌర్ణమి వరకే నీకు అవకాశం ఉంటుంది. పౌర్ణమి గుర్తుంచుకో. పౌర్ణమి వరకేనా? సకుని ముగించడానికి నీకొక అవకాశం ఇచ్చాడు. నువ్వు ఖచ్చితంగా పౌర్ణమి నాడు దాన్ని సద్వినియోగం చేసుకో. గతంలో నువ్వు చేసిన తప్పులని మరోసారి చెయ్యకూడదు. గుర్తుంచుకో, మద్యం, ధూమపానం ఇలాంటి వ్యసనాలకి దూరంగా ఉండాలి. నువ్వు చిన్న పొరపాటు చేసినా ఈసారి నీ ప్రాణాలు పోతాయి నాగోజీ. అలాగే బాబా.
ఏవండి, ముందు మీరు ఇలా రండి. ఈ ఉయ్యాల్లో కాసేపు కూర్చోండి, అంతా సర్దుకుంటుంది. ఏవండి, అత్తయ్య గారికి మీరు కొంచెం సమయం ఇవ్వండి. అలాగే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెప్పు, ఎంత సమయం ఇవ్వాలి? ఏవండి, అది నాకు తెలియదండి. అత్తయ్య గారు మామూలు మనిషి అవడానికి కొంత సమయం పడుతుంది. మళ్ళీ మళ్ళీ చుట్టుముడతాయి నల్లని నల్లని తుమ్మెదలు. నీడ పడుతుంది, నాగుపాముది. జాగ్రత్త పడకపోతే కాటేస్తుంది. నిప్పురవ్వలు పడుతున్నాయి, నా మీద నిప్పురవ్వలు పడుతున్నాయి. రే, అవి అఘోరి సిద్ధులు. ఇది అగ్ని, జ్వాలలు ఎగిసి పడతాయి కదా. కానివ్వు కానివ్వు, సహించు. పని పూర్తవ్వాలి కదా. 1 నెల. నేను వచ్చే పౌర్ణమి వరకు ఎదురు చూస్తాను సకు. ఏంటి 1 నెల? సకు, అరే నీకేమైంది? ఉన్నట్టుండి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఏం లేదు, ఏం లేదండి. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకుంటే మంచిది సకు. నువ్వు విశ్రాంతి తీసుకో. అడిగితే ఏమీ లేదని చెప్పాను, కానీ నాకు లోపల చాలా ఇబ్బందిగా ఉంది. నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు. ఆపుకూడదు, చేసి తీరాలి. ఆకాశంలోని మెరుపు నీ దేహంలోకి రావాలి. ఇది సులభమైన పని కాదు. ఓర్చుకో, కష్టమైన ఓర్చుకోవాలి, లేదంటే విజయం ఎలా తగ్గుతుంది. రే, ఆ సకు పదునైన ఖడ్గం.